ఐపీఎల్ మ్యాచ్ ఏమైనా ఎత్తానవా బెట్టింగ్? అన్న అట్లా ఆట నాకు లేదు. మా ఫ్రెండ్స్ ఆడతారు కానీ నాకు అలవాట్లేను. పక్కన పిల్లలు చెత్త తిప్పుతారు కదా. హలో, ఎవరు పక్కన పిల్లలు? మా ఫ్రెండ్ అన్న పవన్ కళ్యాణ్ పక్క అభిమానం అన్న. ఏమన్నా మాట్లాడతావన్నా? ఏమొద్దు కానీ ఫస్ట్ నేను నీతో క్లారిఫై చేసుకునే దానికి ఐపీఎల్ మ్యాచ్ ఏమైనా ఎత్తానవా బెట్టింగ్? అన్న అట్లా ఆట నాకు లేదు. మా ఫ్రెండ్స్ ఆడతారు కానీ నాకు అలవాట్లేను. ఉందేమో చూడరా తమ్ముడు, ఒక నుంచి ముందు ఉందేమో చూడరా తమ్ముడు, నేను పెట్టేస్తాను. యాది ఈరోజు ఎంఐ యాది కాదా? యాదో ఎంఐ యాదో ఉందంట కదా. యాది ఈరోజు మ్యాచ్ ఉండేది? ఇప్పుడు ముంబై గుజరాత్ ఉందంటున్నా. యాదండి ఇంక 2 రోజులకు ఉందంటన్నా, రేపు సాయంత్రం. ఈ రోజు మ్యాచ్ యాద జరుగుతున్నారు ఫస్ట్. ఈ రోజు యాది లేదురా. ఇప్పుడు పంజాబ్ గెలిచినట్ట అన్న. ఓకే, అదైతే ఇప్పుడు నెక్స్ట్ కూడా జరుగుతుంది కదా. యాద ఉన్నది, నేను ఆఫీస్ లో ఉన్నా అందుకని చెప్తాను. ఏమోనన్నా మనకైతే క్రికెట్ గురించి మనకు తెలియదు అన్న. చూడరా తమ్ముడు, ఈ పక్కన చాలా మంది ఉన్నారు ఆన్లైన్ లో ఆడే మ్యాచ్. కోల్కతా సన్ రైజ్ ఉందా? ఎవరన్నా బెట్టింగ్ వేస్తారేమో అడగరా. నువ్వేమన్నా వేస్తావా ఏదాని మీద? అయ్యో మనమేమో అట్లా క్రికెట్లకి అంతా పోతే మళ్ళా రావని నాకు తెలుసమ్మా. అందుకని అట్లా దానికంతా అన్న. ఎందుకు ఇప్పుడు చూడు, నేను ఎవరో నీకు తెలియదు, నువ్వు ఎవరో నాకు తెలియదు, ఇంత క్లోజ్ గా మాట్లాడతాను. అయినా కూడా నేను క్రికెట్ ఇట్లా ఆడుతాను చూడన్నా. చూడవా? చూడన్నా. క్రికెట్ ఆడి వచ్చావా? నా క్రికెట్ ఆడతాము, వాలీబాల్ కి దేనికంతా పోతాం. కానీ బెట్టింగ్లకి గిట్టింగ్లకి అంతా భయం నువ్వు చేయలేదు. చూడ మంచి మంచి లక్షణాలు ఉన్నారా, నువ్వు మంచి పిల్లడు రా, మంచి లక్షణాలు అబ్బాయిరా నువ్వు. బెట్టింగ్ గిట్టింగ్ అంతా పేర్లేదన్నా. చూడు, బెట్టింగ్ ఆడు, ఒకరితో ర్యాగింగ్ గా మాట్లాడు, ఫ్యామిలీ ఉన్నది, బయట తెలుసు, అయినా కానీ నువ్వు ఇట్లా పనులన్నీ. అయ్యో లేదు లేదన్నా, నీకేదో బై మిస్టేక్ రాంగ్ వచ్చింది అంతేనన్నా. ఏమో నోరు తడపడుతుంది, అప్పుడేమన్నా పోయినారా? లేదల్లా. మరి ఇంకేంది, ఎంత గ్యాప్ ఇస్తున్నావు ఒక్కొక్క మాటకి? హలో ఎవరు గ్యాప్? హలో అన్నా, ఏం గ్యాప్ ఇస్తున్నావు? ఇంకా ఏమన్నా నేర్చుకుంటున్నావా? అయ్యో లేదన్నా, మాలు వచ్చేసి ఏం